డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కావాలని పట్టుబట్టడం కేవలం పొలిటికల్ హెడ్లైన్ గేమ్ కాదు. పైకి రియల్ ఎస్టేట్ డీల్ లాగా కనిపిస్తోంది, కానీ ఆ మంచుగడ్డ కింద మహారహస్యమే దాగుంది. ప్రపంచ పటంలో గ్రీన్లాండ్ చూస్తే అది మంచుతో నిండిన ఒక పెద్ద దీవిలాగా అనిపిస్తుంది. జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు అంతగా లేవు. రాజకీయంగానూ ఎవరినో ఇబ్బంది పెట్టే పరిస్థితులు అక్కడ లేవు. వాస్తవానికి అంత చిన్న దీవిని ఎవరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచు కింద దాగిన దాని విలువను గ్లోబల్ శక్తులు చాలా స్పష్టంగా గుర్తించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అసలు ఒక మంచు దీవి కోసం ఇంత పట్టుదల ఎందుకు అనిపిస్తుంది, కానీ దాని స్ట్రాటజిక్గా దాని విలువను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కావాలని మళ్ళీ గట్టిగా ప్రయత్నించడం కేవలం రాజకీయ హెడ్లైన్ గేమ్ కాదు. హై సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్, భవిష్యత్తులో విజన్, తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే తపన, ఇలా చాలా అంశాలు ఆయన అజెండాను నడిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇది ఒక రియల్ ఎస్టేట్ డీల్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మిలిటరీ రీచ్, రేర్ ఎర్త్ ఖనిజాలు, కొత్త షిప్పింగ్ రూట్లు, చైనా రష్యాలతో పోటీ వంటి సీరియస్ వ్యూహాత్మక లెక్కలే పనిచేస్తున్నాయి. అందుకే మొదట్లో గ్రీన్లాండ్ కొంటామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తీసేసుకుంటామని పబ్లిక్గానే చెప్తున్నాడు. అంతేకాదు, నిన్న ఒక అడుగు ముందుకేసి గ్రీన్లాండ్ను అమెరికా మ్యాప్లో చూపించేశాడు కూడా. ట్రంప్ తొలిసారి 2019లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలన్న ఆలోచనను బయటపెట్టాడు. అప్పట్లో దీన్ని చాలా దేశాలు ఒక విచిత్రమైన ప్రకటనగా చూశాయి. డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు తక్షణమే గ్రీన్లాండ్ అమ్మకానికి కాదు అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని మరింత బలంగా తీసుకొస్తున్నారు. ఈసారి ఆయన మాటల్లో ఇది ఒక డీల్ లాగా కాదు, అమెరికా జాతీయ భద్రతకు అత్యవసరం అనే స్థాయికి తీసుకెళ్లారు. ఇచ్చారా ఓకే, లేకపోతే మేమే తీసుకుంటామని చెబుతూ మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలను వాషింగ్టన్ ఇస్తోంది. భౌగోళికంగా గ్రీన్లాండ్ అమెరికా, యూరప్, ఆర్కిటిక్ సముద్రాల మధ్య కీలక గేట్వే. అట్లాంటిక్ నుంచి ఆర్కిటిక్లోకి వెళ్లే మార్గంలో ఉండే GIUK గ్యాప్, అంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే ప్రపంచ మిలిటరీ మ్యాప్లో కీలక చోక్ పాయింట్. గ్రీన్లాండ్ మీద పట్టు సాధిస్తే రష్యా సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్కిటిక్ నుంచి ఉత్తర అట్లాంటిక్ వైపు జరిగే ప్రతి కదలికను గుర్తించే వీలుంటుంది. గ్రీన్లాండ్ తన చేతికి వస్తే అమెరికాకు ఉత్తర అట్లాంటికాతో రాడార్, మిసైల్ డిఫెన్స్, సర్వేలెన్స్ కవరేజ్ మరింత లోతుగా విస్తరించే అవకాశం ఉంటుంది. మిలిటరీ బేసులు, యుద్ధ నౌకల నిలయమైన ఆర్కిటిక్ పైన కూడా పట్టు చిక్కుతుంది. ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధం నుంచే గ్రీన్లాండ్లో అమెరికా మిలిటరీ ఉనికి ఉంది. అక్కడ ఉన్న ధూల్ ఎయిర్ బేస్ అమెరికా స్పేస్ ఫోర్స్లో కీలక కేంద్రం. రష్యా వైపు నుంచి వచ్చే మిస్సైళ్లను ముందుగా గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, స్పేస్ ట్రాకింగ్ నెట్వర్క్ అంతా కూడా అక్కడే ఉంది. గ్రీన్లాండ్ చేతికొస్తే డెన్మార్క్ ఎలాగూ మిత్రదేశమే కాబట్టి పొలిటికల్ పరిమితులు లేకుండా ఈ బేస్ను మరింత విస్తరించవచ్చన్నది ట్రంప్ ఆలోచన. అమెరికా అసలు ఆందోళన చైనా. రష్యా ఎప్పటి నుంచో ఆర్కిటిక్లో బేసులు కట్టుకుంది, అది కొత్త విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు చైనా తనను తాను నియర్ ఆర్కిటిక్ స్టేట్గా ప్రకటించుకొని గ్రీన్లాండ్లో మైనింగ్, ఎయిర్పోర్ట్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలపైన చైనా కన్నేసింది. మరోవైపు రష్యా తన ఆర్కిటిక్ మిలిటరీ బేసులను మళ్ళీ యాక్టివ్ చేస్తూ ఐస్ బ్రేకర్లు, ఎయిర్ డిఫెన్స్, సబ్మెరైన్ ఫీట్లను విస్తరిస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా వ్యూహం క్లియర్గా తెలుస్తోంది. గ్రీన్లాండ్లో చైనా ప్రభావం ఉండకూడదు, రష్యా ఆధిపత్యం పెరగకూడదు. అందుకే ట్రంప్ కూడా బహిరంగంగానే గ్రీన్లాండ్ చుట్టూ రష్యా, చైనా షిప్లు తిరుగుతున్నాయి. ఇది అమెరికా నేషనల్ సెక్యూరిటీకి కీలకమని గగ్గోలు పెడుతున్నాడు. ట్రంప్ భయమల్లా ఒకటే, అమెరికా ముందుగా గ్రీన్లాండ్ పైన పట్టు సాధించకపోతే ప్రత్యర్థులు ఆర్కిటిక్లో ఆధిపత్యం సాధిస్తారు. ఆర్థిక కోణంలో గ్రీన్లాండ్ అసలు బంగారు గని, మంచు కింద భారీగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అలాగే యురేనియం, ఇనుము, ఇతర కీలక ఖనిజాల నిల్వలున్నట్లు అంచనా. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, విండ్ టర్బైన్లు, మిలిటరీ ఎలక్ట్రానిక్స్, ఇలా ఈ ఆధునికత ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్ పైన డిపెండ్ అయి ఉంది. ఈ సప్లై చైనాలో ప్రస్తుతం చైనా ఆధిపత్యం ఉంది.
గ్రీన్లాండ్లోని ఖనిజాలు అభివృద్ధి చెందినవే. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే శక్తి అమెరికాకు వస్తుంది. అందుకే ట్రంప్ తన ఎకనామిక్ సెక్యూరిటీ నేరేటివ్లో గ్రీన్లాండ్ను కీలకంగా చూస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాతావరణ మార్పు. ఆర్కిటిక్ మంచు కరుగుతున్న కొద్దీ కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఆసియా, యూరప్, నార్త్ అమెరికా మధ్య రవాణా సమయం తగ్గే కొత్త షిప్పింగ్ లైన్లు భవిష్యత్తులో యాక్టివ్ కానున్నాయి. ఈ ట్రేడ్ రూట్స్ గ్రీన్లాండ్ చుట్టూ వెళ్తాయి. ఎవరి ఆధిపత్యం ఆ మార్గాలపైన ఉంటే రేపటి గ్లోబల్ ట్రేడ్ను వాళ్ళే రూల్ చేస్తారు. ఈ భవిష్యత్ గేమ్ను ముందుగానే ఊహిస్తున్న ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికా ప్రభావంలో ఉంచాలని భావిస్తున్నారు. ఈ మొత్తం పవర్ గేమ్ మధ్యలో గ్రీన్లాండ్ ప్రజలు ఉన్నారు. కేవలం 56,000 మంది మాత్రమే ఉన్న ఈ దీవిలో ప్రధానంగా ఇన్యూట్ కమ్యూనిటీలు నివసిస్తాయి. వారి జీవనం ప్రకృతి, పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. మైనింగ్, మిలిటరీ విస్తరణ, విదేశీ శక్తుల ప్రవేశం ఇవి వారి సంస్కృతి, పర్యావరణం పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇందులో ట్రంప్ వ్యక్తిగత శైలి కూడా పాత్ర పోషిస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనకు ప్రపంచంలోనే అతిపెద్ద దీవిని అమెరికా మ్యాప్లో చేర్చడం ఒక హిస్టారికల్ మెగా డీల్గా కనిపిస్తోంది. ఇది అతని అమెరికా ఫస్ట్ బ్రాండ్కు పర్ఫెక్ట్ సింబల్. విమర్శకులు దీన్ని అతి ఆలోచనగా కొట్టిపారేస్తున్న ట్రంప్కు మాత్రం ఇది తన పేరు హిస్టరీలో నిలిచే లెగసీ ప్రాజెక్ట్గా మారుతోంది. మొత్తానికి ట్రంప్ గ్రీన్లాండ్ పైన చూపిస్తున్న అసాధారణ ఆసక్తి వెనుక ఒకే మాటలో చెప్పాలంటే 21వ శతాబ్దపు ఆర్కిటిక్ పవర్ గేమ్. మిలిటరీ ఆధిపత్యం, టెక్నాలజీ వనరులు, భవిష్యత్ ట్రేడ్ రూట్స్, చైనా, రష్యాలను నిలవరించడం అన్నీ ఈ ఒక్క దీవిలో కేంద్రీకృతమయ్యాయి. అయితే ఈ సమయంలో అమెరికాను దెబ్బతీయడానికి యూరప్ కంట్రీస్ పెద్ద స్కెచ్ వేశాయి. ప్రస్తుతం యూరప్ దేశాల వద్ద సుమారు $1.4 ట్రిలియన్ విలువైన అమెరికన్ బాండ్లు మరియు సెక్యూరిటీలు ఉన్నాయి. ట్రంప్ గనక యూరప్ ఎగుమతులపైన సుంకాలు పెంచితే యూరప్ దేశాలన్నీ తమ వద్ద ఉన్న అమెరికన్ బాండ్లను ఒక్కసారిగా మార్కెట్లో విక్రయిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇదే గనక జరిగితే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలడమే కాకుండా డాలర్ విలువ కూడా పడిపోయి వడ్డీ రేట్లు అమాంతం పెరుగుతాయి. ఆర్థిక నిపుణులు దీన్ని న్యూక్లియర్ ఆప్షన్గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది అమెరికా ఆర్థిక వెన్నెముకను విరగదీసేసిన పని అవుతుంది. కేవలం బాండ్లు మాత్రమే కాదు, అమెరికాకు చెందిన గూగుల్, అమెజాన్, మెటా వంటి బిగ్ టెక్ కంపెనీలపైన ఆంక్షలు విధించడం ద్వారా కూడా యూరప్ తన నిరసన తెలపడానికి చూస్తోంది. అమెరికా తన ఎగుమతులపైన 15% ప్రభావం చూపేలా ప్రవర్తిస్తే యూరప్ కూడా టెక్ కంపెనీల కార్యకలాపాలను నియంత్రించి అమెరికాను బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ట్రంప్ చైనాతో బిజీగా ఉన్న సమయంలో యూరప్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందాలు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి. 2026 మధ్యంతర ఎన్నికల నాటికి అమెరికాలో రాజకీయ సమీకరణాలు మారే వరకు వేచి చూడాలా, లేక ఇప్పుడే ఆర్థికాస్త్రాలను ప్రయోగించాలా అనే సందిగ్ధంలో యూరప్ ఉంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ అని మొండిగా వెళ్తే యూరప్ అమెరికాను అమ్మేయండి అని తెగింపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అంతర్జాతీయ పోరు ఎటు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.